ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట ఆవిడకి. అడిగి తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హాయ్. హలో అండి. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, కానీ మ్యారేజ్ బ్యాండ్ మూవీ హీరోయిన్ మనతో పాటు ఉన్నారు, శివాని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట ఆవిడకి. అడిగి తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హాయ్. హలో అండి. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, కానీ మీరు మాట్లాడుతుంటే ఒక 10 ఫిలిమ్స్ చేసినంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. మా ఫిలిం ఇచ్చిందండి ఆ కాన్ఫిడెన్స్ నాకు. మా ఫిలిం, మా టీం, మా డైరెక్టర్. సో ఈ సినిమా ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఎలా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ కి వెళ్ళానండి. యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను. లక్ష్మి క్యారెక్టర్ తగిలింది. మా ఫ్రెండ్ బొగ్గ అయిపోయినట్టేగా. లేదండి, ఆ ఫ్రెండ్ కూడా ఉంది కదా. అంటే సో ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ అవ్వాల్సింది, మీరు మెయిన్ అయ్యారు అంతేనా? అలా లేదండి, అంటే నేను అనుకుంది ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం. మెయిన్ లీడ్ లో సెలెక్ట్. సో సుహాస్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుండే అండి, చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది చేసినప్పుడు? ఆయన ఫస్ట్లీ ఆయన చాలా మంచి యాక్టర్, సో చాలా నేర్చుకోవడానికి వచ్చింది. ఎంటైర్ టీమ్ అందరు, ప్రతి యాక్టర్స్ చాలా మంచి. ఆయన కోఆర్డినేషన్, ఆయన సపోర్ట్ చాలా ఈజ్ అ వెరీ నైస్ పోస్టర్. సో ఎంత పెద్ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుహాస్ ఇప్పుడిప్పుడే స్టార్ అవుతున్నాడు. సో ఆయనతో ఆఫర్ రాగానే మీకు ఎలా? ఈ ఫిలిం తో స్టార్ అయిపోతాడండి. ఆయనతో ఆఫర్ రావడం చాలా అదృష్టంగా ఉందండి. అంటే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అండి ఆయన. సో నా ఫస్ట్ ఫిలిం లో ఆయనతో పనిచేశాను. వాట్ ఎల్స్ టు ఎక్స్పెక్ట్. సో మూవీస్ చేయక ముందు మీరు ఏం చేస్తారు? నేను యాక్చువల్లీ సంగీతం నేర్పించేదానండి. మీరు సంగీతం టీచరా? ఆన్లైన్ నేర్పించేదాన్ని. కర్ణాటిక్ ఆర్ హిందుస్థానీ? పర్లేదు, నీకు బాగానే తెలుసు. ఐఎమ్ ఆల్సో. సో ఇప్పటి వరకు సంగీతం నేర్పించే వాళ్ళు అన్నారు కదా, సో వెంటనే ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అలా ఎప్పుడు అనుకోలేదండి. ఆడిషన్స్ ఇస్తూ మధ్యలో గ్రాప్స్ కూడా తీసుకున్నాను. ఇది బాగా గట్టి తగిలిందండి. అలా హుక్ ఆన్ అయిపోయాను అండ్ గ్రాప్ చేసుకున్నాను ఆపర్చునిటీని. సో మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా క్యూట్ గా, హాట్ గా, కొంచెం నాటీగా అనిపించింది. సో టేక్స్ ఎక్కువ పట్టినాయా లేదంటే తొందరగా? లేదండి, తొందరగా. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తారా? మాకు తెలియదండి, అది మీరు డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అడగాలి. సో ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత? నాకు తెలియదండి, నేను చెప్పనండి. మీకు తెలిసినా చెప్పనండి అని చెప్పండి మాకు. నాకు తెలిసినా నేను చెప్పను. అంతే. సో వన్ వర్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎ కిల్లర్ ఫిలిం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరో వస్తారు,